హలో కుటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్ర ప్రగడ వంటలు. ఎలా ఉన్నారు అందరూ? వచ్చేసాను మళ్ళీ ఒక సూపర్ టేస్టీ, అందరూ ఇష్టపడే, నాకెంతో ఇష్టమైన పూరి విత్ బొంబాయి చట్నీ రెసిపీని చూపించడానికి వచ్చేసాను. నేను చేసే పద్ధతిలో చేస్తే బొంబాయి చట్నీ పర్ఫెక్ట్ టెక్స్చర్, సూపర్ టేస్టీ, అలాగే పూరీలు పొంగుతాయి కూడా. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరి ఇంకెందుకు లేటు, ఆరంభికలమా? ముందుగా బంగాళదుంపను ఉడకపెట్టుకోవాలి. నేను తీసుకున్న ఆలు పెద్దగా ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాను. అదే మీరు మీడియం సైజ్ ఆలు తీసుకుంటే 2 తీసుకోవాలి కుటీస్. 4 to 5 విజిల్స్ రావాలి. అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని చల్లారనివ్వండి కుటీస్. కుక్కర్ చల్లారాక ఈ ఆలుని ఒక ప్లేట్లోకో బౌల్లోకో ట్రాన్స్ఫర్ చేసుకుని దానిపైన తొక్కులు తీసుకుని స్మాష్ చేసుకోవాలి కుటీస్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి కుటీస్. ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక కరివేపాకు, అల్లం తరుగు, అలాగే పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకుని వేసుకోవాలి కుటీస్. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చిమిర్చిని వేపుకోవాలి. ఇప్పుడు బొంబాయి చట్నీలో అతి ముఖ్యమైన పదార్థం వేయాలి, అదే ఉల్లిపాయలు. 3 చిన్న ఉల్లిపాయలు ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి కుటీస్. ఉల్లిపాయలు 3 to 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేపుకోవాలి, అంటే సాఫ్ట్ గా అవ్వాలన్నమాట. ఈ ఉల్లిపాయలు అయ్యేలోపు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి కుటీస్. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్ గా అయ్యాయి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న స్మాష్ చేసిన ఆలుని ఇందులో వేసుకోవాలి. అలాగే 1.5 గ్లాస్ వాటర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని వాటర్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరగనివ్వండి కుటీస్. 2 నిమిషాల తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఇందాక పక్కన పెట్టిన శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి కుటీస్. కూర దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనివ్వండి కుటీస్. కూర దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర వేసుకోండి. తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే కుటీస్. ఇప్పుడు పూరీ పిండిని కలుపుకోవాలి. నేను 4 మెంబర్స్ క్వాంటిటీకి 3.5 కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, అంతా కలిసేలాగా కలుపుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కుటీస్. పూరి పొంగాలంటే పిండిని కలిపే దాంట్లోనే ఉంటుంది. మీ అరచేతి అలాగే 5 వేళ్లతో బాగా మర్దన చేస్తూ కలపాలి కుటీస్. ఇప్పుడు కొంచెం ఆయిల్ పిండి పైన వేసుకుని ఇంకో 2 నిమిషాల పాటు మర్దన చేసుకొని 5 to 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి కుటీస్. ఈ పూరీ పిండి ఎక్కువసేపు నానకూడదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది కుటీస్. 10 నిమిషాల తర్వాత ఇంకో నిమిషం పాటు మర్దన చేసి కొంచెం పిండిని తీసుకుని ఉండలుగా చేసుకుని గోధుమ పిండిలో అద్దుకుని ఒత్తుకోండి కుటీస్. ఆ తర్వాత పూరి సరిపోయేలాగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒత్తుకున్న పిండిని ఆయిల్లో జాగ్రత్తగా వేసుకుని గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఆయిల్ వేసుకోండి. చూసారుగా ఎలా పొంగుతున్నాయో? అంతే, పొంగే పూరి విత్ బొంబాయి చట్నీ రెడీ కుటీస్. నేను చెప్పిన పద్ధతిలో చేసి తింటే ఆ టేస్ట్ చూసి ఎవ్వరైనా ఆహా ఏమి రుచి అనే సాంగ్ గుర్తుకు రావాల్సిందే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటుంది మీ ఎర్ర ప్రగడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుటీస్.